హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు రెసిపీ వచ్చేసి తెలగపిండి ఎండు రొయ్యల కర్రీ. ఇది తెలగపిండి అంటే నువ్వుల నుంచి నూనె తీసేసిన తర్వాత వచ్చిన పిప్పి అనమాట. ఇది పోషకాలు ఎక్కువగా ఉంటాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు కాబట్టి, ఫ్యాట్ ఉండదు కాబట్టి చాలా రకాల వంటలు దీంతో తయారు చేసుకుంటూ ఉంటారు. అలా ఎండు రొయ్యల కాంబినేషన్తో కూడా ఇది చాలా బాగుంటుంది. సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక గ్లాసు తెలగపిండి అయితే తీసుకున్నాను. అలాగే ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఏ గ్లాస్తో అయితే పిండి తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ అయితే హీట్ చేసుకోవాలి. ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు సరిపోతాయి. అలాగే 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఇంకొక 1/2 టీ స్పూను కారం కూడా వేసుకోవాలి. కారము మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి. ఇవి కాస్త మసిలిన తర్వాత ఈ తెలగపిండి వేసేసి దాన్ని కుక్ అవనివ్వాలి. ఇప్పుడు వాటర్గా ఉంది కదా, ఇది కుక్ అయిన తర్వాత మంచిగా ఎగ్ పుల్టల్లాగా వచ్చేస్తుంది. కొద్దిసేపు ఇది కుక్ అవనివ్వాలి. మధ్యలో ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత పెట్టేసి నీళ్ళు దగ్గరికి అయ్యే వరకు కూడా దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇదైతే ఎగ్ పుల్టల్లాగా ఎలా అయిందో. సో మరి ఇది ఇంకా మనకి రెడీ అయిపోయింది. ఇది పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు స్టవ్ పైన వేరొక ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలి. రొయ్యలు నీట్గా క్లీన్ చేసుకుంటే బ్యాడ్ స్మెల్ ఏమి రావు, మంచిగా ఉంటుంది. కొంతమందికి స్మెల్ ఇష్టం ఉండదు కదా, సో నీట్గా కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసేసుకొని కడుక్కుంటే రొయ్యలకి స్మెల్ అనేది ఉండదు. ఇవి ఈ విధంగా ఫ్రై అవనివ్వాలి. ఒక 2-3 మినిట్స్లో ఇవైతే మంచిగా ఫ్రై అయిపోతాయి. ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని అయితే పక్కకు తీసేసుకొని మిగతా ప్రాసెస్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు రొయ్యలు తీసేసుకున్నాక అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసుకుని కొంచెం వెల్లుల్లిపాయలు అయితే ఎక్కువగానే తీసుకోవాలి. అవి కచ్చపచ్చ దంచేసుకొని వేసుకోవాలి ఆయిల్లో. అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు వేయడం వల్ల టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఒక ఆనియన్ అయితే సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ తెలగపిండి కుక్ చేసుకున్నప్పుడు వేసుకున్నాం కదా, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అది వేసుకుంటే ఆనియన్స్ మంచిగా ఫ్రై అవుతాయి. సో అలాగే ముందు ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా ఇందులోకి వేసేసుకొని మొత్తం కూడా ఒక 5 మినిట్స్ పాటు ఫ్రై అవనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మంచిగా అన్నీ కలుపుకొని దీంట్లోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న తెలగపిండిని అయితే వేసేసుకోవాలి. ఈ తెలగపిండిలో ఉన్న మాయిశ్చర్ అంతా పోయే వరకు ఒక 5 మినిట్స్ దీన్ని మంచిగా కుక్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకో 2 మినిట్స్లో మనకి కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం తడి ఉంది కదా, తడిపోయే వరకు ఇది స్టవ్ మీదే ఉంచుకోవాలి. అంతే అండి, ఫైనల్గా మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. అంతేండి, ఎమ్మీగా టేస్టీగా తెలగపిండి ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది ఎక్కువగా ఆంధ్రాలో కోస్తా జిల్లాల్లో చేస్తారు. మరి ఇక్కడ తెలంగాణ అండ్ రాయలసీమలో ఈ కర్రీ చేస్తారో లేదో నాకైతే కామెంట్ చేయండి. సో మరి వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వారితో కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించి ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.